మహానాడు ఏర్పాట్లు అంటే ఎలా ఉండబోతాయి సార్ అసలు? మామూలుగా ఉత్తరాంధ్ర స్పెషల్స్ ఏం కనిపించిపోతాయి ఈసారి ఈ మహానాడులో? వ్యవస్థాపకుల అధ్యక్షులైనటువంటి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు అనే బేసిక్ సిద్ధాంతాలతో ఆయన స్టార్ట్ చేసింది. మా యువ నాయకుల యొక్క ఆలోచన ఏంటంటే ఆ వెరైటీస్ అవి కాదు ముఖ్యం, అసలు మనం పెట్టినటువంటి సిద్ధాంతాలు ఎంతవరకు మనం అమలు పరచగలిగాము, ఆ దిశగా మనం ప్రయాణం చేసామా లేదా అనే దాని మీద కూడా అక్కడ చర్చించుకుంటాం. యువతను బాగా ప్రోత్సహించాలి, పార్టీకి యువత చాలా ముఖ్యం అనే మాటలు కార్యకర్తల నుంచి, అదేవిధంగా సీనియర్ల నుంచి కూడా వినిపిస్తున్నమాట. లోకేష్ గారికి ఇది సరైన సమయమా ఇప్పుడు ఆయన పార్టీ భాగాలు తీసుకునే అవకాశం? లోకేష్ గారు మా భవిష్యత్ నాయకులే. ఆయనకి వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది బయట వచ్చినవే, ఆయనకి ఆ కెపాసిటీ ఉంది, ఆ యాక్సెప్టెన్స్ కూడా పార్టీలో ఉంది. ఎవరి మార్పు కనిపించబోతుంది సార్? అంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి మార్పు ఉండబోతుందా, లేదంటే కనుక లోకేష్ గారు యువ రక్తాన్ని ఎక్కించడానికి ఆయన మార్పు కనిపించబోతుందా? ఎవరి మార్పు అంటే ఏం చెప్తారు? పార్టీ శాశ్వతం, దానికి వ్యక్తులు ఉండొచ్చు పోవచ్చు, మంచి పాలకులను తయారు చేయాలనేదే పార్టీ యొక్క ఉద్దేశం. మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకి, నాయకులకి సరైన ప్రాధాన్యత ఇవ్వటం లేదు అని ఒక అసంతృప్తి పెరుగుతున్న నేపథ్యంలో దాన్ని ఫుల్ఫిల్ చేసే విధంగా ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? నాయకులను విస్మరించుకొని లేకపోతే నాయకులను పక్కన పెట్టి వెళ్ళే వాళ్ళకి ఎవరికి కూడా మనుగడ ఉండదు. ఆ వర్గాన్ని నేను మెయింటైన్ చేయాలనుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా ఆ వర్గాన్ని వాళ్ళని ఎత్తుమీద మోసుకోవాలి. పార్టీ లైన్ తెలియకపోవడమే ప్రాబ్లం. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ విషయంలో ఏమీ చెప్పలేని పరిస్థితిగా తయారైంది. గట్టిగా వార్నింగ్ ఇవ్వలేకపోతున్నారు. కార్యకర్తలనే వాళ్ళు హ్యాండిల్ చేయకపోతే రేపు ప్రజలు ఏమైనా హ్యాండిల్ చేస్తారు.